పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభువు నందలి ప్రియ దైవబిడ్డలారా, 19వ సామాన్య వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము 11 మొదలుకొని 13, రోమేలుకు రాసిన లేఖ 9వ అధ్యాయం 1 నుంచి 5, మత్తాయి సువార్త 14వ అధ్యాయము 22 మొదలుకొని 33వ వచనం వరకు. ప్రియా దైవబిడ్డలారా, ప్రభు అయిన దేవాదేవుడు ఈనాటి వాక్యముల ద్వారా మనకు బోధించే సారాంశం, భయపడ అవసరం లేదు, భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నాడని అభయమిస్తూ ఉన్నారు. వాక్యాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, మొదటిగా ఈనాటి మొదటి పట్టణంలో రాజుల మొదటి గ్రంథంలో ఆనాడు ప్రభు అయిన దేవాదేవుడు ఇచ్చే అభయాన్ని గురించి మనం చదువుతూ ఉంటాం. ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అందరూ కూడా మనము ధైర్యముగా ఉండాలి తప్ప ఆ యొక్క ప్రవక్తలాగా మనం భయపడుతూ వెళ్ళ అవసరం లేదని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవిత విధానంలో ఆనాడు ప్రవక్త ఏ విధముగా అయితే పారిపోతూ ఉన్నాడో, మనము కూడా ఈ లోక సంబంధమైన కార్యాల గురించి పారిపో అవసరం లేదని ఏలియా ప్రవక్త జీవితం ద్వారా భగవంతుడు మనకి గుర్తు చేస్తున్నారు. దేవాదేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ పలు రకాలైన సూచనలు ఉన్నాయని వాక్యాలు సెలవిస్తున్నాయి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో 11వ వాక్యంలో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అతడు నా ముందు నిలబడము అని చెప్పాడు. ఏలియా ఆ విధంగానే అక్కడికి వెళ్ళేసి నిలబడారు. అప్పుడు అక్కడ మొట్టమొదటిగా పెనుగాలి వచ్చింది, కొండలు బద్దలయ్యాయి, కానీ భగవంతుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత భూకంపం వచ్చింది, అక్కడ కూడా ప్రత్యక్షం కాలేదు. నిప్పు కనిపించింది, నిప్పులో కూడా ప్రత్యక్షం కాలేదు. కానీ ఆ యొక్క నిశ్శబ్దమైన సమయంలో మెల్లని స్వరము ద్వారా భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు, ఆ యొక్క దేవుని యొక్క స్వరము ద్వారా. కాబట్టి ప్రియా దైవబిడ్డలారా, దేవాదేవుడు నిశ్శబ్దంలో మనకు ప్రత్యక్షం అవుతాడు. అందుకోసమే దేవాలయాలలో మనం నిశ్శబ్దంగా ఉండే ప్రాంతాలు వెళ్ళి దేవుని కలుసుకోవడానికి సిద్ధపడి ఉండాలని దేవాదేవుడు మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియా దైవబిడ్డలారా, ఆ విధముగా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఇదిగో ఈనాటి సువార్త పట్టణంలో సహితము 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత శిష్యులను ముందుగానే ఆ యొక్క ఆవలి తీరానికి భగవంతుడు పడవ మీద పంపిస్తారు. ఆ సందర్భంలో దేవాదేవుడు లోకరక్షకుడు సహితము ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళి ఉన్నారని చెప్పేసి కూడా సువార్త పట్టణం తెలియజేస్తుంది. మత్తాయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో, ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసుక్రీస్తు భగవంతుడు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళిన సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అతనే ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో గాలి ప్రతికూలముగా వీచటం వల్ల పడవ అలలతో కొట్టుకుని పోయింది. వేకువజామున క్రీస్తు భగవంతుడు నీటి మీద నడుస్తూ వారి వద్దకు వస్తే ఆ యొక్క శిష్యులు అతను చూచి భయపడుతూ ఉన్నారు. అప్పుడు భగవంతుడు అంటున్నారు, క్రీస్తును అభినందనలు ప్రియ దైవబిడ్డలారా, మత్తాయి సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యంలో, ప్రభు అయిన దేవాదేవుని గురించి వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు, భూతమని చెప్పుకున్నప్పుడు దేవాదేవుడు వారికి ఇచ్చిన అభయం, భయపడకుడు, ధైర్యం వహింపుడు నేనే కదా అంటే పేతురు గారు అంటారు, ప్రభువా నిజంగా నీవే అయితే ఇదిగో నేను కూడా నడిచి రావటానికి, నీటి మీద నడిచి రావటానికి ఆజ్ఞ ఇవ్వమన్నారు. సరే అని చెప్పేసి రమ్ము అని భగవంతుడు పిలవగానే ఆ నీటి మీద పేతురుగా నడవడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పెనుగాలికి భయపడుతున్నారో, చుట్టువైపు చూస్తూ ఉన్నాడో, మునిగిపోవటం మొదలుపెట్టాడు. అటువంటి సందర్భంలో మరొకసారి కేకలు వేస్తూ ప్రభువా నన్ను రక్షింపుమని చెప్పేసి 30వ వాక్యంలో ఆ యొక్క పేతురు గారు ప్రార్థన చేశాడు. అటువంటి సందర్భంలో క్రీస్తు భగవంతుడు అంటారు, అల్ప విశ్వాసి, నువ్వు ఏ విధముగా సందేహించితివి అని ఆ యొక్క వ్యక్తిని చేపట్టుకుని పైకి తీశాడు. ఆ సందర్భంలో శిష్యులందరూ కూడా నీవు నిజముగా దేవుని కుమారుడు అని విశ్వసించారు. కాబట్టి ప్రియా దైవబిడ్డలారా, మన యొక్క జీవిత విధానంలో ప్రభువైన దేవాదేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈనాటి యొక్క సువార్త పరంలో కూడా దేవాదేవుడు లోకరక్షకుడు కాబట్టి నీటి మీద నడిచాడు. ఇంకొక అద్భుతం ఏమిటయ్యా అంటే
పేతురు గారు సామాన్య వ్యక్తి కూడా దేవుని యొక్క నామములో నీటి మీద నలవగలిగి ఉన్నారు. కాబట్టి మనం మన యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క మాట ద్వారా అనేక అద్భుత కార్యాలు, అనేక స్వస్థత కార్యాలు పొందుకుంటూ ఉన్నాం. మరి అటువంటి వాటిని మనము ధ్యానిస్తూ ఉన్నామా? వాటిని గుర్తు చేసుకొని దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడుతున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకోవాలని ప్రభువైన దేవాదేవుడు మనకి పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులా, మరి ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. నేను క్రీస్తునందు సత్యము పలుకుచూ ఉన్నాను, అసత్యము పలుకట్లేదు అని చెప్పేసి పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే నా యొక్క జీవిత విధానంలో నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది అనుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో దైవ మార్గంలో దైవ కార్యాలు చేస్తూ ఉంటే ఎంతోమంది విరోధులు వస్తుంటారు, ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా ప్రభువైన దేవాదేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఏం చేసినా సరే నేను దైవ కార్యాలు చేస్తాను అన్న విధముగా పునీత పౌలు గారు మాటలతో తెలియజేస్తున్నారు. ప్రియ దైవబిడ్డలారా, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభువైన దేవాదేవుడు వాక్యాల్లో సెలవిస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వాక్యంలో, ప్రభువే నాకు నాయకుడగును, ఆయన నీకు బాసటేయి ఉండును, ఆయన నీ చేయి విడవడు, నీవు భయపడవలదు, కృంగిపోవద్దని ఆనాడు ప్రజలకు ఇచ్చిన ధైర్యం మనకు కూడా ఇస్తూ ఉన్నా. అదేవిధముగా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వాక్యంలో, నీవు న్యాయమును పాటించి స్థిరముగా నెలకొందువు, నిన్ను పీడించువారును భయపెట్టువారును ఉందురు, భీతి నీ చెంతకు రాధాలదు అని చెప్పేసి దేవాదేవుడు అభయమిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యం వహించి ఉండాలి. మనంతా కూడా మన యొక్క జీవితాన్ని ప్రభువు మీద భారం ఉంచి ఆధారంపై దేవునిపై ఆధారపడి జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యంలో, కనుక నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను ఆజ్ఞాపించిన సంగతునెల్లా వారితో చెప్పం, నీవు వారిని చూచి భయపడవలదు, భయపడదవేని నేను నిన్ను వారికి గడగడలాడినట్లు చేయుదునని భగవంతుడు అభయమిస్తున్నాను. ఈ విధముగా దైవ కార్యాలు చేస్తుంటే, దైవ మార్గం నడుస్తూ ఉంటే భగవంతుడే మనకు తోడుగా ఉండి అభయం ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కరోనా సమయంలో కూడా ఇటువంటి మాటలు ఎన్నో విన్నాం, భయపడవలదు నేనే కదా అన్న విధముగా. కాబట్టి అటువంటి దేవుని యొక్క మాటల ద్వారా మనందరం కూడా ధైర్యవంతులుగా ఉండటానికి ప్రయత్నాలు చేద్దాం. ఆగస్టు నెలలో 4వ తారీఖున గొప్ప పునీతుడైన పునీత జాన్ మరియ వియాని గారి యొక్క పండుగను కొనియాడున్నాం. అతడు మే 8, 1786వ సంవత్సరంలో ఫ్రాన్స్లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. జన్మించిన అతనికి ఉన్న ఒకే ఒక కోరిక గురువు కావాలని. కానీ గురువు తరబిదిలో సహితము అతడు లాటిన్ భాషలో రాణించలేకపోయాడు. దానివల్ల అనేక సందర్భాల్లో అతడు గురువు కావడానికి అర్హుడు కాదని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ తన యొక్క జీవిత విధానంలో విచారణ గురి యొక్క సహకారంతో మరి గురువు కావాలంటే విజ్ఞానమే చదివి ఉండవసరం లేదు, భక్తి భయం ఉంటే చాలా అన్న విధముగా అక్కడ వారి యొక్క పెద్దల ద్వారా అతడు గురువుగా అభిషేక్తుడయ్యాడు. 3 సంవత్సరాలు సహాయ గురువుగా పనిచేసి మిగతా 39 సంవత్సరాలు తాను ఒకే ఒక విచారణలో, ఆర్సు విచారణలో మారుమూల ప్రాంతంలో పనిచేశాడు. దేనికి పనికిరాని ఆ యొక్క ప్రాంతాన్ని పుణ్యస్థలముగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు గుడికి రాని ప్రజలని దైవ మార్గం నడిపించాడు. అతనుకున్న ఒకే ఒక ఆయుధం దివ్యసప్రసాద ఆరాధన, పాప సంగీతనాలు వినడం. చివరికి చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద గురువులు మరి బిషప్లు సహితం వచ్చి ఆయన దగ్గర పాప సంకీర్తనాలు చేశారు. తన యొక్క 73 సంవత్సరాల కాల వ్యవధిలో 42 సంవత్సరాలు దైవ సేవలో నిమగ్నమై ఉన్నాడు. తన యొక్క సేవ ద్వారా, విచారణ నడిపించిన విధానము ద్వారా, అనేక సాధారణ తంత్రములు అతను ఎదిరించినా సరే ప్రార్థన అనే ఆయుధము ద్వారా అన్నిటిపై విజయం సాధించారు. అందుకోసమే ప్రతి విచారణ గురువు యొక్క పండుగ ఈ యొక్క ఆగస్టు 4వ తేదీ. కాబట్టి మనందరి విచారణ గురువులు మనం ఈ స్థాయికి రావడానికి సహాయం చేసిన ప్రతి యొక్క గురువుల కోసం ప్రార్థన చేద్దాం. మరి 6వ తారీఖున క్రీస్తు భగవంతుని యొక్క దివ్య రూపధారణ మహోత్సవం. భగవంతుడు మానవ మాత్రుడై దివ్య రూపం ధారస్తూ అపోస్తులకు దర్శనమిచ్చారు. అటువంటి సందర్భంలో ఏలియా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళిద్దరు కూడా గొప్ప ప్రవక్తలు. అటువంటి ప్రవక్తలు ఎందుకు క్రీస్తు భగవంతుని దర్శనమిచ్చారయ్యా అంటే, ప్రభువైన దేవాదేవుడు, తండ్రి అయిన దేవాదేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మోషే గారికి దర్శనమిచ్చే అనేక అద్భుత కార్యాలు తన ప్రజలు నడిపించడానికి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి అదేవిధముగా ఏలియా ప్రవక్త కూడా
దైవ కార్యాలు చేశాడు. నా దేవుడు గొప్పవాడని నిరూపించగలిగాడు. కాబట్టి అటువంటి ఇద్దరు ప్రవక్తలు క్రీస్తు భగవంతునికి ఇరువైపులా ఈ యొక్క దివ్య రూపంలో దర్శనమివ్వడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియా దైవబిడ్డలారా, ప్రభైన దేవాదేవునికి అసాధ్యమైనది ఏది కూడా సమస్తము అతనికి సాధ్యమే. మరి ఎప్పుడైతే మనం తనకు ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా జీవితాన్ని కొనసాగిస్తామో అప్పుడు మనకు కూడా సాధ్యమవుతాయని ఈ యొక్క పండుగలు గుర్తు చేస్తున్నాయి. ఈ శుభతరుణంలో పునీత యోహాను మరియు వియాని గారి యొక్క ప్రార్థన తోడ్పాటు మనందరికీ ఇందుకు దయచేయమని తన యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుందాం. అదేవిధంగా క్రీస్తు భగవంతుని యొక్క దివ్య రూపధారణ ద్వారా అతడు దేవాదేవుడు, లోకరక్షకుడు, మానవుడు అని చెప్పేసి విశ్వసిస్తూ దేవుని యొక్క కృప నిండుగా పొందుకోవడానికి దేవాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. భగవంతుడి యొక్క వాక్యాల ద్వారా మనందరినీ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఎల్లకాలం ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరినీ, ప్రార్థనా సహాయం కోరుతున్న వారిని, సంతాన ప్రాప్తులేని వారిని, నిరుద్యోగులను, చదువుకునే వారిని, మరి వృద్ధవైత్వంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించి దైవ కృపానుగ్రహాల ద్వారా ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుని యొక్క కృప నిండిగా వారందరికీ భగవంతుడు దయచేసి చక్కని పరిష్కారాన్ని దయచేదురుగాక. ఆమేన్. ప్రభైన దేవాదేవుడు ఎల్లకాలం తన యొక్క కృపలో ఆశీర్వదించి తన కాపులో మనందరిని దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.